వెల్కమ్ టు దిశ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రక్షణ వ్యయాన్ని సగానికి తగ్గించుకుందామన్న ట్రంప్ ప్రతిపాదనను స్వాగతించిన రష్యా. పాకిస్తాన్ కు అంత సీన్ లేదు, ఐరాస భేటీలో తేల్చి చెప్పిన భారత్. నేను బీజేపీతో సన్నిహితంగా ఉన్నానంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. పుట్టుకతోనే తాను కాంగ్రెస్ వాదినన్న డీకే శివకుమార్. ఎస్ఎల్బీసీ సొరంగంలో బురద తొలగింపు, రంగంలోకి ఎన్జీఆర్ఐ సిబ్బంది. హైదరాబాద్ లో సినీ నటుడు పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు. సినిమా పరిశ్రమపై విమర్శలు చేశారనే ఫిర్యాదు నేపథ్యంలో అరెస్ట్. పులివెందులలో రాజారెడ్డి కంటి ఆసుపత్రి ప్రారంభించిన జగన్. ఆసుపత్రి ప్రారంభించడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్న జగన్. ఢిల్లీలో ప్రధాని మోదీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమావేశం. ప్రధానికి పలు విజ్ఞప్తులు చేసినట్లు వెల్లడి. ఉమ్మడి కృష్ణా గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి నేడు ఎన్నికల్లో ఓటు వేసిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్. హెలికాప్టర్ నుంచి చూస్తే సొరంగం ఏమన్నా కనిపిస్తుందా? మంత్రులను ప్రశ్నించిన హరీష్ రావు. పోసాని కృష్ణమురళి భార్యను పరామర్శించిన జగన్. పోసానికి పార్టీ అండగా ఉంటుందని చెప్పిన వైసీపీ అధినేత. సిఎస్కేని ధోని గెలిపించినట్లుగా తమిళనాడు రాజకీయాల్లో విజయ్ని గెలిపిస్తా. టీవీకే పార్టీ తొలి వార్షికోత్సవ సభలో ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలు. కుంభమేళా చివరి రోజు 1.32 కోట్ల భక్తుల పుణ్య స్నానాలు. హెలికాప్టర్లతో పూలు చల్లిన ప్రభుత్వం. చావాను తెలుగులో రిలీజ్ చేస్తున్న గీతా ఆర్ట్స్. మార్చి 7న తెలుగులో రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటన. ఆఫ్ఘనిస్తాన్ సంచలన విజయం. ఛాంపియన్ ట్రోఫీ నుంచి ఇంగ్లాండ్ అవుట్. అంతర్జాతీయంగా ఒక కీలక పరిణామానికి అమెరికా శ్రీకారం చుడుతుంది. దేశాల మధ్య యుద్ధాల కారణంగా ఆయా దేశాలకు రక్షణ వ్యయం పెరుగుతుంది. ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి రష్యా తన రక్షణ వ్యయాన్ని గణనీయంగా పెంచింది. ఉక్రెయిన్ కు మద్దతుగా నిలిచిన అమెరికా సహా పలు దేశాలు పెద్ద ఎత్తున ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో అనేక దేశాలు హర్షించే ఒక ప్రతిపాదనను అమెరికా చేసింది. రక్షణ ఖర్చులకు 50% తగ్గించుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా, చైనాలకు ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్వాగతించారు. అయితే చైనా మాత్రం దీనికి అంగీకరించలేదు. ట్రంప్ ప్రతిపాదనకు పుతిన్ సానుకూలంగా స్పందించడంతో ఒకప్పుడు పచ్చన్న యుద్ధం కొనసాగిన అమెరికా, రష్యా మధ్య స్నేహం చిగురించే ఆశలు కనిపిస్తున్నాయి. ట్రంప్ సూచన మంచి ప్రతిపాదన అని పుతిన్ పేర్కొన్నారు. ఇటువంటి ఫలితాలను అన్వేషించడానికి చర్చలకు మాస్కో సిద్ధంగా ఉందని పుతిన్ ప్రకటించారు. అయితే విస్తరణ వాదంలో అన్ని సరిహద్దు దేశాలతో గొడవలు పెట్టుకుంటున్న చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ మాత్రం అమెరికా ప్రతిపాదనను తిరస్కరించారు. ట్రంప్ ప్రతిపాదనపై ఓ
టీవీ ఇంటర్వ్యూలో మాస్క్ వైఖరిని ప్రశ్నించగా రష్యా అధ్యక్షుడు పుతిన్ సమాధానమిచ్చారు. ఇది మంచి ఆలోచనగా తాను భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అమెరికా రక్షణ బడ్జెట్ 50% తగ్గిస్తుంది, మనం కూడా 50% తగ్గిస్తాం, ఆపై చైనా కూడా చేరితే అంగీకారం కుదురుతుంది అని పుతిన్ అన్నారు. చైనా తరపున తాను మాట్లాడటం లేదని చెబుతూనే రష్యా మాత్రం ఖచ్చితంగా చర్చలకు సిద్ధమని స్పష్టం చేశారు. జమ్మూ కాశ్మీర్ లో ప్రజాస్వామ్యం అణచివేతకు గురవుతుందంటూ పాకిస్తాన్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు జెనీవాలో జరిగిన ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి సమావేశంలో పాక్ ప్రతినిధి ఆ దేశ మంత్రి అజం నజీర్ ఈ వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్ లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందని ఆయన ఆరోపించారు. దీనికి తీవ్రంగా ఖండించిన భారత రాయబారి క్షితిజ్ త్యాగి ప్రజాస్వామ్యం విషయంలో భారత్ కు చెప్పేంత సీన్ పాక్ కు లేదని కొట్టిపారేశారు. అంతర్జాతీయ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తూ నీతి వ్యాఖ్యలు వెల్లడించడం మానుకోవాలని హితవు పలికారు. పాక్ ప్రేరిత ఉగ్రవాద కార్యకలాపాల వల్ల దశాబ్దాలుగా దెబ్బతిన్న జమ్మూ కాశ్మీర్, లడక్ సాధారణ పరిస్థితులు తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని క్షితిజ్ త్యాగి చెప్పారు. ఆ రెండు కేంద్రపాలిత ప్రాంతాలు ఎప్పటికీ భారత్ లో అంతర్భాగమేనని తేల్చి చెప్పారు. మానవ హక్కుల ఉల్లంఘనకు, మైనార్టీలపై వేధింపులకు పేరొందిన పాకిస్తాన్ ఈ విషయంలో ఉపన్యాసాలు ఇవ్వడం హాస్యాస్పదమని అన్నారు. భారత్ కే కాదు మరే దేశానికి సలహాలు ఇచ్చే స్థాయి పాకిస్తాన్ కు లేదన్నారు. భారత్ పై అర్థపర్థం లేని ఆరోపణలు చేయడం మానేసి తమ దేశంలో పరిస్థితిని చక్కదిద్దుకోవడంపై, ప్రజలకు సహపరిపాలన అందించడంపై దృష్టి పెట్టాలని త్యాగి హితవు పలికారు. India is exercising its right of reply in response to the baseless and malicious references made by Pakistan. It is regrettable yet unsurprising to see Pakistan's so-called leaders and delegates continuing to dutifully spread falsehoods handed down by its military terrorist complex. Pakistan is even making a mockery of the OIC by abusing it as its mouthpiece, which is fooling nobody. We do not wish to dignify such propaganda, but are constrained to make a few simple points for the record. First, the Union territories of Jammu and Kashmir and Ladakh were, are, and will always remain an integral and inalienable part of India. Second, the unprecedented political, social and economic progress in Jammu and Kashmir in the past few years speaks for itself. These successes are a testament to the people's trust in the government's commitment to bring normalcy to a region scarred by decades of Pakistan-sponsored cross-border terrorism. తాను బీజేపీతో సన్నిహితంగా ఉన్నానంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ నేత ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మండిపడ్డారు. మహాశివరాత్రి సందర్భంగా కోయంబత్తూరులో ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో బీజేపీ సీనియర్ నేత హోంశాఖ మంత్రి అమిత్ షా, డీకే శివకుమార్ ఒక వేదికను పంచుకున్నారు. ఈ నేపథ్యంలో అమిత్ షాతో డీకే శివకుమార్ భేటీ అయ్యారని, బీజేపీకి ఆయన దగ్గరవుతున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారంపై డీకే శివకుమార్ స్పందించి క్లారిటీ ఇచ్చారు. అవన్నీ కేవలం వదంతులేనని, తాను పుట్టుకతోనే కాంగ్రెస్ వాదినని ఆయన స్పష్టం చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ హిందూనైనా తాను అన్ని మతాలను గౌరవిస్తానని, జైల్లో ఉన్నప్పుడు సిక్కు మతం గురించి తెలుసుకున్నానన్నారు. తన వ్యక్తిగత అభిప్రాయాలను పక్కన పెడితే అందరినీ ఏకతాటిపై తీసుకురావడమే కాంగ్రెస్ సిద్ధాంతమని అన్నారు. ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలకు సంబంధించి కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మైసూరుకు చెందిన సద్గురు తమ ఇంటికి వచ్చి శివరాత్రి వేడుకలకు ఆహ్వానించారని, ఆయనకున్న విజ్ఞానం దృష్ట్యా ఎంతో గౌరవిస్తానని తెలిపారు. దీంతో బీజేపీతో సన్నిహితంగా వెలుగుతున్నానని, అమిత్ షా భేటీ అయినట్లుగా సోషల్ మీడియాలో వేదికగా తప్పుడు ప్రచారం జరుగుతుందని డీకే శివకుమార్ వాపోయారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో పేరుకుపోయిన బురదను తొలగించే ప్రక్రియ షురూ అయింది. గురువారం నాడు సహాయక చర్యలో భాగంగా ఒకవైపు డీవాటరింగ్ చేస్తూ మరోవైపు బురదను లోకో ట్రైన్ ద్వారా బయటకు తీసుకువస్తున్నారు. టీబీఎం మిషన్ సమీపంలో పడి ఉన్న సామగ్రిని కూడా తరలిస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తి అయితే తప్ప సహాయక చర్యలు చేపట్టే అవకాశం లేదని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. బురద తొలగించిన పనులను నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ సంతోష్, ఎస్పీ వైభవ్ గైక్వాడ్లు పర్యవేక్షిస్తున్నారు. సొరంగం నుంచి పెద్ద ఎత్తున బురద బయటకు తీస్తున్నారు. లోకో ట్రైన్ వెళ్లి రావడానికి గంట సమయం పడుతుంది. పెద్ద ఎత్తున కూలీలను ఉపయోగించి లోపల హ్యాటించి ద్వారా బురదను బయటకి తరలిస్తున్నారు. భారీ యంత్రం సహాయంతో వీటిని తీసి టిప్పర్లలో తరలిస్తున్నారు. ఈ రోజు మొత్తం ఇదే కార్యక్రమం సాగుతుందని, బురద తీశాక పరిస్థితిని అంచనా వేసి లోపల చిక్కుకున్న వారిని బయటకు తీసుకురావడం ఎలా అనే దానిపై ఒక ప్రణాళిక సిద్ధం చేస్తామని చెబుతున్నారు. ఒకవైపు బురద తొలగిస్తూనే మరోవైపు టీబీఎం మిషన్ చిన్న చిన్న భాగాలుగా కట్ చేస్తున్నారు. ఈ భాగాలను కూడా వేరు చేసి బయటకు తీస్తున్నారు. ముందుగా 2 కిలోమీటర్ల వద్ద బురదను క్లియర్ చేస్తున్నారు.
ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణమూర్తిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లోని రాయదుర్గం మై హోమ్ భుజ అపార్ట్మెంట్ లో ఉంటున్న ఆయనను ఏపీలోని రాయచోటి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ చేసి ఏపీకి తరలిస్తున్నారు. పోసానిపై గతంలో అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. సినిమా పరిశ్రమపై విమర్శలు చేశారని స్థానికులు చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి రాజంపేట కోర్టు పోసానిపై నాన్ బెయిలబుల్ వారెంట్ ను జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈ రోజు పోలీసులు రాయదుర్గం చేరుకుని పోసాని కృష్ణమూర్తిని అదుపులోకి తీసుకున్నారు. రేపు ఉదయం రాజంపేట కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. తనను అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసులతో పోసాని వాగ్వాదానికి దిగారు. పోలీసులు అతన్ని అతి కష్టం మీద అదుపులోకి తీసుకున్నారు. ఆయన ఎటు వెళ్తుంటే అటు అందరూ నలుగురు వెళ్ళిపోతున్నారు. వెనక బాత్రూమ్కి వెళ్తున్నా, బెడ్రూమ్లోకి వెళ్తున్నా, బట్టలు మార్చుకుంటున్నా గానీ వెళ్ళిపోతున్నారు. ఆ తలుపు ఎట్లా వేసే ఉంది. నేనన్నా ఎక్కడికి వెళ్తారండి, అది బాల్కనీనే కదా, అక్కడ నుంచి ఎటు వెళ్తారు, ఇక్కడే ఉంటారు కదా, ఎందుకు అట్లా ఎమ్మటి పడతారు, అంత తొందరగా వెళ్దామని కొంచెం నిదానంగా వస్తారు కదండి అని అన్నాను. అంటే లేదు, టైం అయిపోయింది, వెళ్ళాలి, టైం అయిపోయింది అని ఎవరికో చెప్తున్నారు, టాబ్లెట్స్ వేసుకుంటున్నారు, వస్తున్నాం అని చెప్పి ఇంకా హడావుడికి తీసుకెళ్లారండి. అంటే నేను రేపు 1 తారీఖు అప్పుడు ఎప్పుడు తెప్పిస్తానండి. అయితే ఇంకా 2 ఉన్నాయి, ఒక 2 రోజులకే ఉన్నాయి. అంటే మా డాక్టర్ చూసుకుంటారులేండి అవన్నీ అని అన్నారు. ఒక రకం టాబ్లెట్ 2 రోజులే వస్తాయి. అంటే ఇప్పుడు ఆయన మానేశానని కూడా చెప్పారు కదండి, రాజకీయాల్లో లేనని. నేను ఇంకా ఎప్పుడు లైఫ్లో మళ్ళీ మాట్లాడను, అట్లా ఇంకెప్పుడు ఎవరిని అనను అని అట్లా అవన్నీ కూడా అన్నారు. సరే అయినా కానీ వచ్చారనుకోండి. కాకపోతే అంత హడావిడిగా ముందు నోటీస్ ఇవ్వకుండా వెంటనే తీసుకెళ్లిపోవటం అనేది అసలు టైం కూడా ఇవ్వకుండా అండి. వెంటనే ఎక్కడికి వెళ్తే అటు వెళ్ళటం మాకేం అర్థం కాలేదు అసలు. ఫస్ట్ ముందు వచ్చి వైసీపీ అధినేత జగన్ నేడు సొంత నియోజకవర్గంలో పులివెందులలో పర్యటించారు. పులివెందులలో ఎల్వి ప్రసాద్, వైఎస్ రాజశేఖర రెడ్డి కంటి ఆసుపత్రిని ప్రారంభించారు. ఆసుపత్రి ప్రారంభించిన సందర్భంగా జగన్ కూడా కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఆయనకు కంటి సంబంధ సమస్యలేమీ లేవు డాక్టర్ నిర్ధారించారు. కాగా పులివెందులలో ఇప్పటికే సేవలు అందిస్తున్న ఈ కంటి ఆసుపత్రిని మరింత విస్తరించారు. ఈ ఆసుపత్రి విస్తరణకు అవసరమైన స్థలాన్ని వైఎస్ రాజారెడ్డి ఫౌండేషన్ కేటాయించింది. అంతేకాకుండా 10 కోట్ల నిధులను కూడా సమకూర్చింది. దాంతో ఇక్కడ కంప్యూటరైజ్డ్ కంటి పరీక్షల యంత్రం, 25 వార్డులను ఏర్పాటు చేశారు. రోజుకు 5,000 కంటి ఆపరేషన్లు నిర్వహించేలా ఈ ఆసుపత్రి అభివృద్ధి చేశారు. కాగా ఎల్బీ ప్రసాద్, వైఎస్ రాజశేఖర రెడ్డి ఐ సెంటర్ ప్రారంభోత్సవంపై జగన్ ట్వీట్ చేశారు. రాజారెడ్డి కంటి ఆసుపత్రిని ప్రారంభించడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తానని తెలిపారు. ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ సహకారంతో ఈ ఆసుపత్రిని విస్తరించారని, ఇందులో అత్యాధునిక సదుపాయాలు ఉన్నాయని జగన్ విమర్శించారు. ఈ సందర్భంగా తన తండ్రి వైఎస్ ముత్రులు గుర్తు చేసుకున్నారు. ఆయన కూడా పులివెందుల ఆసుపత్రిలో ప్రముఖ వైద్యుడిగా సేవలు అందించారని జగన్ పేర్కొన్నారు. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమావేశం ముగిసింది. 5 ప్రధాన అంశాలపై ప్రధాని మోదీకి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. మెట్రో విస్తరణ, రీజనల్ రింగ్ రోడ్, కమ్ రైల్ ప్రాజెక్టు, డ్రైపోర్ట్, రక్షణ రంగ ప్రాజెక్టులకు సహకరించాలని, సెమీ కండక్టర్ల ప్రాజెక్టు తెలంగాణకు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఐపీఎస్ కొరతపై ప్రధానికి వినతి పత్రం ఇచ్చారు. అదనంగా 29 ఐపీఎస్ పోస్టులు మంజూరు చేయాలని కోరారు. మూసీ ప్రాజెక్టుకు 20,000 కోట్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇక ప్రధానితో సమావేశం అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ 5 రాష్ట్ర విజ్ఞప్తులను కేంద్ర కేబినెట్ ఆమోదం అవసరమని స్పష్టం చేశారు. కేబినెట్ ఆమోదం తీసుకురావాల్సిన బాధ్యత కిషన్ రెడ్డి బండి సంచలేదని అన్నారు. ఈ 5 ప్రాజెక్టులు సాధించుకుని వస్తే కిషన్ రెడ్డికి గండపెడరం తోడుతానని అన్నారు. మెట్రో విస్తరణ అంశం కేంద్ర కేబినెట్ ముందుకు రాకుండా కిషన్ రెడ్డి అడ్డుకున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. అటు బీఆర్ఎస్ నాయకత్వం పైన రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై పిటిషన్ వేసిన రాజలింగమూర్తి హత్యకు గురయ్యారని, కేసు వాదించిన సంజీవరెడ్డి అనుమానాస్పద పరిస్థితిలో మృతి చెందారని వివరించారు. కేటీఆర్ బిజినెస్ పార్ట్నర్ కేదార్ దుబాయ్లో అనుమానాస్పదంగా చనిపోయారని, రాడిసన్ బ్లూ డ్రగ్స్ కేసులో కేదార్ కీలక నిందితుడని రేవంత్ రెడ్డి వెల్లడించారు.
ఉమ్మడి కృష్ణా గుంటూరు పట్టభద్రుల స్థానానికి ఈ రోజు ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉండవల్లిలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో పోలింగ్ కేంద్రంలో చంద్రబాబు, లోకేష్ తమ ఓటు వేశారు. ఇక ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం కోసం మొత్తం 25 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అయితే వీరిలో కెఎస్ లక్ష్మణరావు, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, పాత జిల్లాల్లో గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ ఎలక్షన్ జరుగుతున్నాయి. ఉత్తరాంధ్రలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి, అది కూడా టీచర్స్ కాన్స్టిట్యున్సీకి. వీళ్ళందరూ కూడా చదువుకున్న ఓటర్లు. నేను అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఓటు వేయడం అనేది మన బాధ్యత. ప్రతి ఒక్కరూ కూడా మీ ఓటు హక్కుని ఉపయోగించుకుని బాధ్యత నెరవేర్చాల్సిన అవసరం ఉంది. భారతదేశం ఒక పెద్ద ప్రజాస్వామ్యం. ఈ ప్రజాస్వామ్య దేశంలో ఓటు అనేది ఒక పెద్ద ఆయుధం. మీ అభిప్రాయాలు మీరు చెప్పడానికి కానీ, అదేవిధంగా భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని చైతన్యంగా పెట్టడానికి ఈ ఓటు అనేది ఒక హక్కు కింద తీసుకొని అందరూ కూడా ఒక బాధ్యత కూడా. ఆ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే ఓటేస్తామో అప్పుడు మనందరం కూడా ఒక చైతన్యవంతమైన ప్రజాస్వామ్యానికి నాంది పలుకుతాం. అది ప్రోగ్రెస్కి కానీ, వెల్ఫేర్కి కానీ, భారతదేశ ప్రతిష్టకు కానీ పనిచేస్తుంది. ఈ ఓటు హక్కు అనేది ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వ మంత్రులపై మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు నిప్పులు చెరిగారు. ఎస్ఎల్బీసీ సొరంగ ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు బాధ్యత రహితంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ఎస్ఎల్బీసీ సొరంగం వద్దకు వెళ్లే ముందు హైదరాబాద్ హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. ఎస్ఎల్బీసీ ఘటనలో సహాయక చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైందని, దాదాపు 5 రోజులు పూర్తవుతున్నప్పటికీ సహాయక చర్యలు కనీసం ప్రారంభం కాలేదు. వివిధ ఏజెన్సీల మధ్య సమన్వయాన్ని సాధించడంలో కూడా ప్రభుత్వం ఫెయిల్ అయింది. కేంద్ర ప్రభుత్వం బృందాలు, రాష్ట్ర ప్రభుత్వ బృందాలు, ఏజెన్సీ మధ్య సమన్వయం లోపించింది. వీరికి డైరెక్షన్ ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిందని హరీష్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మంత్రులు అక్కడికి వెళ్లి హెలికాప్టర్లలో టీవీ ఇంటర్వ్యూలు ఇవ్వడానికి పోటీ పడుతున్నారు తప్ప సహాయక చర్యలు చేపట్టడంలో పూర్తిగా ఫెయిల్ అయ్యారు. పైనుంచి హెలికాప్టర్లు చూస్తే సొరంగం లోపల ఏమన్నా కనిపిస్తుందా? ప్రత్యేకంగా చూడడానికి VX-ray కెమెరాలు ఉన్నాయా? హెలికాప్టర్లో చెక్కలు కొట్టుడు, టీవీ ఇంటర్వ్యూలు ఏమిటో నాకు అర్థం కావడం లేదు. వారి ప్రాణాలు కాపాడటానికి ప్రతి నిమిషం కూడా చాలా ముఖ్యమైనటువంటిది, క్షణం కూడా చాలా విలువైనటువంటిది. ఎంత తొందరగా సహాయక చర్యలు ప్రారంభించడం ద్వారా వాళ్ళ ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేయాలి. లోపల ఆహారం లేక, తాగునీరు లేక చావు బతుకుల మధ్య కొట్టాడుతున్నారు. వారి ప్రాణాల మీద రాష్ట్ర ప్రభుత్వానికి శ్రద్ధ కరువైందని అనిపిస్తుందని హరీష్ రావు పేర్కొన్నారు. అది పైనుంచి హెలికాప్టర్లో చూస్తే సొరంగం లోపల ఏమన్నా ప్రత్యేకంగా చూడడానికి వీళ్ళకి ఏమైనా ఎక్స్రే కెమెరాలు, కళ్ళు గిట్ట ఉన్నాయా? ఆ హెలికాప్టర్లో చెక్కర్లు కొట్టుడు, టీవీలో ఇంటర్వ్యూలు ఏందో నాకైతే అర్థం కాలేదు. మీరు కనీసం ఇలా 5 రోజులు అయింది. ప్రతి నిమిషం కూడా చాలా ముఖ్యమైనటువంటిది. వెయిట్ చేశాం. కానీ బాధ కలిగే అంశం ఏంటంటే ఇప్పటి వరకు ఒక్క అడుగు ముందుకు బల్లే. దెర్ ఇస్ నో డైరెక్షన్. దాదాపు 10 ఏజెన్సీలు ఉన్నారు. ఈ ఒక్కొక్కరు వెళ్తున్నారు, ఒకరొక మాట చెప్తున్నారు, ఒకరొక మాట చెప్తున్నారు. మేము మీడియాలో చూసిందో, పత్రికల్లో చూసింది చెప్తున్నా నేను. బీహార్ నుంచి ర్యాట్ వాళ్ళు వచ్చారన్నారు, NDRF వచ్చిందని చెప్పినారు, లేకపోతే వేరియస్ టీమ్స్ వచ్చినాయి. నేవీ నుంచి వచ్చిందన్నారు, లేదా కాశ్మీర్ నుంచి ఏదో టీం వచ్చిందన్నారు, ఛత్తీస్గఢ్ నుంచి టీం వచ్చిందన్నారు, మన సింగరేణి నుంచి ఒక టీం వచ్చిందన్నారు. వాట్ ఈస్ ద డైరెక్షన్? అది ఎవరు ఇవ్వాలి? గవర్నమెంట్ ఇవ్వాలి. అందరి మాటలు విని ఒక స్పష్టంగా ఒక లైన్ ఆఫ్ యాక్షన్ ఇచ్చి దాన్ని వేగవంతంగా చేసి వాళ్ళని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. అందులో పూర్తిగా ఫెయిల్ అయిపోయింది గవర్నమెంట్. బాధ కలిగే అంశం ఏంటంటే మీ ఫెయిల్యూర్ను కప్పిపుచ్చుకోవడానికి చిల్లర మాటలు మాట్లాడుతున్నారు. మేము రాజకీయాలు చేయకుండా సంయమనంగా, గంభీరంగా వాళ్ళ ప్రాణాలు కాపాడాలని బీఆర్ఎస్ సహకరిస్తూ ఉంటే, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు టనల్ దగ్గర కూర్చొని ప్రమాదం జరిగిన సంఘటన దగ్గర నుంచి బీఆర్ఎస్ మీద బురద జల్లే ప్రయత్నం, ఢిల్లీలో కూర్చొని రేవంత్ రెడ్డి ఎస్ఎల్బీసీ సొరంగంలో బీఆర్ఎస్ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తుంటాడు. వెంకటరెడ్డి గారు అయితే ఆయన నీళ్లు, వాటర్ అంటాడు. ఆయన ఏం మాట్లాడతాడో నేను ఆయన గురించి మాట్లాడి దండగా. సో ఇట్లా ఒక గందరగోళమైన పరిస్థితి ప్రభుత్వంలో నెలకొన్నది. ముఖ్యమంత్రి మాటకు నీటిపారుదల మంత్రి మాటల మధ్య పొంతన లేదు. మీరు బీఆర్ఎస్ని విమర్శించడానికి ఇది సమయమా? అసలు బీఆర్ఎస్ని విమర్శించే నైతిక హక్కు మీకుందా? అంటే తమ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఇతరుల మీద నెపం నెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో సినీ నటుడు పోసాని కృష్ణమురళిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లోని నివాసంలో పోసానిని అరెస్ట్ చేసిన పోలీసులు అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నారు. పోసాని అరెస్టు నేపథ్యంలో ఆయన భార్య కుసుమలతకు వైసీపీ అధినేత జగన్ ఫోన్ చేసి పరామర్శించారు. పోసానికి పార్టీ అండగా ఉంటుందని ఆమెకు ధైర్యం చెప్పారు. దేవుడు అంతా చూస్తున్నాడు, మీరు ధైర్యంగా ఉండండి, మీకు అందరం తోడు ఉంటామని తెలిపారు. పొన్నవోలు సుధాకర్ రెడ్డి సహా పార్టీ నాయకులందరికీ కోర్టు వద్దకు పంపించామని చెప్పారు. రాష్ట్రంలో నిరంకుశ పాలన ఎక్కువ రోజులు కొనసాగదని చెప్పారు. జనసేన నేత జోగిమణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఓబులవారిపల్లె పిఎస్ లో పోసానిపై కేసు నమోదైంది. 196, 353(2) విత్ 3(5) సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. హలో, నమస్తే అండి. మొత్తం అందరం తోడుగా ఉండమ్మా. ఇన్ఫాక్ట్ అందరు సుధాకర్ రెడ్డి అందరికీ కూడా చెప్పిన అందరూ టోటల్ గా అటెండ్ కమ్మని చెప్పి ఐ థింక్ అందరు అనంతపురం కూడా వచ్చినట్లున్నారు. అన్ని రకాలుగా డోంట్ బి డిసార్టెండ్ అమ్మా. వీఆర్ ఆల్ దేర్. గాడ్ ఇస్ ఆల్సో వాచింగ్. దేవుడు కూడా చూస్తా ఉన్నాడు. ఇంత నిరంకుశత పాలన అనేది ఇట్ విల్ నాట్ లాస్ట్ ఆల్సో. ధైర్యంగా ఉంటాడు. ఈ మాటలు చెప్తామని ఫోన్ చేసి సరేనండి, అలాగేనండి. థ్యాంక్స్. ఆమె కూడా ఆ విషయం చెప్పు. సరేనండి, అలాగే. ధైర్యంగా ఉంటాడు. బాయ్. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తమిళనాడు రాజకీయాల్లో ప్రవేశించిన సంగతి తెలిసిందే. తమిళ్ గా వెట్రి కలగం పేరిట విజయ్ సొంత పార్టీని ప్రకటించారు. లక్షలాది మంది హాజరైన ఓ భారీ బహిరంగ సభలో తాను రాజకీయ ఆగమనాన్ని విజయకరంగా చాటాడు. కాగా వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా విజయ్ తన పార్టీకి ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సేవలు తీసుకుంటున్నాడని వార్తలు వచ్చాయి. ఇవాళ మహాబలిపురంలో టీవీకే పార్టీ మొదటి వార్షికోత్సవ సభ జరగ్గా ఈ సభకు ప్రశాంత్ కిషోర్ హాజరు కావడం ఆ వార్తలు నిజమేనని నిర్ధారణ అయింది. ఈ సభలో ఒకే వేదికపై విజయ్, ప్రశాంత్ కిషోర్ కనిపించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సభలో ప్రశాంత్ కిషోర్ కాక పుట్టించే వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ ను ధోని గెలిపించినట్టుగా తమిళనాడు రాజకీయాల్లో విజయ్ ని గెలిపిస్తానని ప్రతిజ్ఞ చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీ టీవీకేని గెలిపించి ధోని కన్నా పాపులర్ అవుతానని వ్యాఖ్యానించారు. ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ కు ఉన్న ట్రాక్ రికార్డ్ అందరికీ తెలిసిందే. కాగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ సారథ్యంలో టీవీకే పార్టీ అన్న డీఎంకేతో పొత్తు పెట్టుకుంటుందని ప్రచారం జరుగుతుంది. డీఎంకే బీజేపీలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న విజయ్ అన్న డీఎంకేపై సానుకూల దృక్పథంతో ఉన్నట్లు తెలుస్తుంది. You see, there is so much of chatter in the name of MS Dhoni. He is the only Bihari who is more popular than me in Tamil Nadu. Dhoni is more popular in Tamil Nadu than Prashant Kishore, but make no mistake. Next year, when I contribute and I help you win, then I will be taking over Dhoni in popularity. Do you agree or not? Do you? No, not everyone has not answered. If I help TVK win next year. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఈ రోజు మహాకుంభమేళ త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించిన భక్తులపై సుమారు 20 క్వింటాన్ల పూలను హెలికాప్టర్లో వెదజల్లినట్లు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. ఈ రోజు కుంభమేళ ముగుస్తుంది. ఈ నేపథ్యంలో యూపీ శాసన మండలి యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ మక్కాకు ఏడాదికి 1.4 కోట్ల మంది, వాటికన్ సిటీకి 80 లక్షల మంది వెళ్తుంటారని గుర్తు చేశారు. అయోధ్యకు గత 52 రోజుల్లో 16 కోట్ల మంది వచ్చారని వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అంచనా ప్రకారం మహాశివరాత్రి సందర్భంగా ఈ రోజు సాయంత్రం 4 గంటల వరకు 1.32 కోట్ల మంది కుంభమేళలో పుణ్యస్నానాలు ఆచరించనున్నట్లు వెల్లడించారు. భారత్, చైనా మినహా ప్రపంచంలోని అన్ని దేశాల జనాభా కంటే ఎక్కువ మంది ప్రయాగరాజ్ ను సందర్శించినట్లు తెలిపింది. కుంభమేళకు వచ్చిన భక్తుల సంఖ్య 65 కోట్లు దాటినట్లు తెలిపింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు కుంభమేళలో పుణ్యస్నానం ఆచరించినట్టు వెల్లడించింది. 37,000 మంది పోలీసులు, 14,000 మంది హోంగార్డులు కుంభమేళ కోసం విధులు నిర్వహించనున్నట్లు తెలిపింది. 2,750 AI ఆధారిత సీసీటీవీలు, 3 జల్ పోలీస్ స్టేషన్లు, 18 జల్ పోలీస్ కంట్రోల్ రూమ్లను, 50 వాచ్ టవర్స్ తో భద్రతను పర్యవేక్షించనున్నట్లు తెలిపింది.
బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ రష్మిక జంటగా లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం చావా మడాక్ ఫిలిం పతాకంపై దినేష్ విజన్ ఈ సినిమాను నిర్మించారు. మహారాష్ట్ర యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ పెద్ద కుమారుడు సంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ మూవీ తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ నెల 14గా విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది. 12 రోజుల్లోనే ఏకంగా 500 కోట్లు వసూలు రాబట్టింది. ఇలా బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్న చావాను ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ ఇప్పుడు తెలుగులోకి విడుదల చేస్తుంది. మార్చి 7న తెలుగులో రిలీజ్ చేస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. గొప్ప ప్రజాదరణ పొందిన సంభాజీ మహారాజ్ ఇతిహాస గాథ ఇప్పుడు తెలుగులో గర్జించడానికి సిద్ధంగా ఉందని పేర్కొంది. ప్రేక్షకుల డిమాండ్ మేరకు తెలుగులో విడుదల చేస్తున్నట్లు గీతా ఆర్ట్స్ తెలిపింది. ఈ మేరకు ప్రత్యేక పోస్టర్ను విడుదల చేసిన నిర్మాణ సంస్థ విడుదల తేదీని ఖరారు చేసింది. ఛాంపియన్స్ ట్రోఫీలో నేడు సిసలైన సంచలనం నమోదైంది. ఆఫ్ఘనిస్తాన్ జట్టు అద్భుత పోరాటంతో ఇంగ్లాండ్ ఓడించింది. భారీ స్కోర్ నమోదైన ఈ మ్యాచ్ లో ఆఫ్ఘన్ జట్టు 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. తద్వారా ఇంగ్లాండ్ జట్టును ఛాంపియన్ ట్రోఫీ నుంచి ఇంటికి పంపింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘన్ టీం నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 325 పరుగులు చేసింది. ఓపెనర్ ఇబ్రహీం జాద్రన్ రికార్డు సెంచరీ 177తో అదరగొట్టాడు. అనంతరం 326 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ దాదాపు గెలిచినంత పనిచేసింది. చివరి ఓవర్లో ఆ జట్టు గెలవాలంటే 13 పరుగులు అవసరం కాగా కేవలం 4 పరుగులు చేసి ఓటమి పాలైంది. ఇంగ్లాండ్ 49.5 ఓవర్లలో 317 పరుగులకు ఆలౌట్ అయింది. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ లో సీనియర్ ఆటగాడు జో రూట్ సెంచరీ సాధించాడు. రూట్ 111 బంతుల్లో 120 పరుగులు చేశాడు. బెన్ డకౌట్ 38, కెప్టెన్ జోస్ బట్లర్ 38, జేమీ ఓబెర్టన్ 32, హ్యారీ బ్రూక్ 25 పరుగులు చేశారు. ఆఫ్ఘన్ బౌలర్లలో అజ్మతుల్లా ఓబర్లాయ్ 5 వికెట్లు తీయడం విశేషం. మహ్మద్ నబీ 2, ఫజిల్ హాక్ ఫరిక్ 1, రషీద్ ఖాన్ 1, గుల్మదీన్ నాయబ్ 1 వికెట్ తీశారు. ఈ విజయంతో ఆఫ్ఘనిస్తాన్ గ్రూప్ బి నుంచి సెమీస్ అవకాశాలు మెరుగుపరుచుకోగా ఇంగ్లాండ్ వరుసగా 2 ఓటములతో టోర్నీ నుంచి నిష్క్రమించింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రక్షణ వ్యయాన్ని సగానికి తగ్గించుకుందామన్న ట్రంప్ ప్రతిపాదనను స్వాగతించిన రష్యా. పాకిస్తాన్ కు అంత సీన్ లేదు, ఐరాస భేటీలో తేల్చి చెప్పిన భారత్. నేను బీజేపీతో సన్నిహితంగా ఉన్నానంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. పుట్టుకతోనే తాను కాంగ్రెస్ వాదినన్న డీకే శివకుమార్. ఎస్ఎల్బీసీ సొరంగంలో బురద తొలగింపు, రంగంలోకి ఎన్జీఆర్ఐ సిబ్బంది. హైదరాబాద్ లో సినీ నటుడు పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు. సినిమా పరిశ్రమపై విమర్శలు చేశారనే ఫిర్యాదు నేపథ్యంలో అరెస్టు. పులివెందులలో రాజారెడ్డి కంటి ఆసుపత్రి ప్రారంభించిన జగన్. ఆసుపత్రి ప్రారంభించడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్న జగన్. ఢిల్లీలో ప్రధాని మోదీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమావేశం. ప్రధానికి పలు విజ్ఞప్తులు చేసినట్లు వెల్లడి. ఉమ్మడి కృష్ణా గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి నేడు ఎన్నికల్లో ఓటు వేసిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్. హెలికాప్టర్ నుంచి చూస్తే సొరంగం ఏమన్నా కనిపిస్తుందా? మంత్రులను ప్రశ్నించిన హరీష్ రావు. పోసాని కృష్ణమురళి భార్యను పరామర్శించిన జగన్. పోసానికి పార్టీ అండగా ఉంటుందని చెప్పిన వైసీపీ అధినేత. సిఎస్కేని ధోని గెలిపించినట్లుగా తమిళనాడు రాజకీయాల్లో విజయ్ని గెలిపిస్తా. టీవీకే పార్టీ తొలి వార్షికోత్సవ సభలో ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలు. కుంభమేళ చివరి రోజు
1.32 కోట్ల భక్తుల పుణ్యస్నానాలు, హెలికాప్టర్లతో పూలు చల్లిన ప్రభుత్వం. చావాను తెలుగులో రిలీజ్ చేస్తున్న గీతా ఆర్ట్స్ మార్చి 7న తెలుగులో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటన. ఆఫ్ఘనిస్తాన్ సంచలన విజయం, ఛాంపియన్ ట్రోఫీ నుంచి ఇంగ్లాండ్ అవుట్. ఇది ఈ రోజు బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం.